హాయ్ ఫ్రెండ్స్, 8th క్లాస్లో ఉన్నటువంటి 7th లెసన్ మంజీరా నాదాలు అండి. ఎవరు రాశారు? డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. 1930 2005. మంజీరాలో మా ఉంది కాబట్టి వేముగంటిలో మూ అనేదాన్ని ఇట్లా రిలేటెడ్గా చూసుకుంటే గుర్తుపట్టచ్చండి. మంజీరా నాదాలు వేముగంటి నరసింహాచార్యులు. గేయ ప్రక్రియకు చెందిందండి. ఓకేనండి. మంజీరా నది కదండి, అందుకే గేయ ప్రక్రియకు చెందింది. ఇతివృత్తము నది ప్రశంస అండి. ఇతివృత్తం ఏంటండి? నది ప్రశంస. మంజీరా నది పైన సింగూరు ప్రాజెక్టు, నిజాం ప్రాజెక్టు, గణపురం ప్రాజెక్టులు ఉన్నాయండి. సింగూరు, నిజాం, గణపురం ప్రాజెక్టులు. గేయం పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుందండి. గేయం అనేది లేకపోతే పాట అనేది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్ర ఛందస్సులో ఉంటుందండి. ఈ పాఠం వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరా నాదాలు అనే గేయ కావ్యంలోనిదండి. ఓకేనా అండి. మంజీరా నాదాలు అనే గేయ కావ్యంలోనిదండి. సిద్దిపేటలో జననం అండి. నెక్స్ట్ రామక్క రంగాచార్యులు. వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులు అండి. రామక్క రంగాచార్యులు వేముగంటి నరసింహాచార్యుల యొక్క తల్లిదండ్రులు. సాహిత్య వికాస మండలి పెద్దపల్లి మెదక్ జిల్లా సాహిత్య వికాస మండలి మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించాడు. సాహిత్య వికాస మండలి మెదక్ జిల్లా రచయితల సంఘంని స్థాపించాడు. ఎవరండి? వేముగంటి నరసింహాచార్యులు. సాహిత్య వికాసానికి కృషి చేసిన వ్యక్తి అండి. పద్య కావ్యాలు. ఏమి పద్య కావ్యాలండి? తిక్కన, రామదాసు, ఇవి పద్య కావ్యాలు. గేయ కావ్యాలు మంజీరా నాదాలు. కావ్య ఖండికలు ఏమండి? వివేక విజయం. ఇక్కడ వివేక కాలో కావ్యం ఉంది కాబట్టి కావ్య ఖండికలు ప్లస్ 40 పుస్తకాలను రాశాడండి. బిరుదులు కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి. ఓకేనండి. వేముగంటి నరసింహాచార్యుల యొక్క బిరుదులు ఇక్కడ చూడండి. నరసింహాచార్యులు. ఓకేనండి. నరసింహాచార్యులు అంటే కావ్య కోకిల, కావ్య కళానిధి. ఓకేనండి. మళ్ళీ వేముగంటిలో ఉంది కాబట్టి ఈయన ఒక విద్వత్ కవి. ఇవి ఈయన యొక్క రచనలు, ఈయన యొక్క బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అనేది ఇచ్చిందండి. తెలుగు విశ్వవిద్యాలయం ఈయనకి డాక్టరేట్ ఇచ్చింది. సరళమైన తెలుగు పదాలు ఉంటాయండి ఈయన రచనలు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాకరణాంశం ఏంటండి? వృత్యానుప్రాస అలంకారం. ఒక హల్లు పలుమార్లు పునరావృతమైతే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటామండి. ఈ వృత్యానుప్రాసం అనేది శబ్ద అలంకారాలలో ఒకటి అండి. ఓకేనండి. శబ్ద అలంకారాలు ఒకటి వృత్యానుప్రాస. హల్ అనేది పలుమార్లు రిపీట్ అవుతూ ఉంటుంది అండి. ఉదాహరణ గడగడ వడుకుచు తడబడి జారి పడెను. రత్తమ్మ అత్తమ్మ కోసం దుత్తలో పాలు తెచ్చింది. తా 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 ఇవన్నీ కూడా రిపీట్ అయినాయి కాబట్టి వృత్యానుప్రాస అలంకారాన్ని కలిగి ఉన్నదండి ఇది. నెక్స్ట్ టిఎన్ సదాలక్ష్మి అండి. సికింద్రాబాదు బొల్లారం అండి. ఎక్కడ జన్మించింది? సికింద్రాబాద్లోని బొల్లారంలో కలాసిగూడలో మెహతర్ బస్తీలో 1928 డిసెంబర్ 28న జన్మించిందండి. కలాసిగూడలోని మెహతర్ బస్తీలో. తండ్రి కొండయ్య, తల్లి గోపమ్మలకు 9వ సంతానంలో ఏడవ ఆమె సదాలక్ష్మి అనే ఆవిడ జన్మించిందండి. దళిత కులం అండి వీరిది. 1952లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వ్డ్ అభ్యర్థిగా నిలబడింది. ఓకేనండి. మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వ్డ్ అభ్యర్థిగా నిలబడింది టిఎన్ సదాలక్ష్మి అండి. 1952లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగాను కూడా వర్క్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగాను కూడా పనిచేసిన తొలి దళిత మహిళా మంత్రి అండి. ఓకేనా. 1969లో ఒక్కొక్క ఉద్యమకారిణి అండి. తెలంగాణ యొక్క ఉద్యమకారిణి ఈమె. 2004 జూలై 24న మరణించిందండి. 2004 జూలై 24న మరణించింది.